నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి తన కక్ష రాజకీయాలకు పదును పెడతా ఉన్నాడు. ఈ క్రమంలోనే అధికారుల్ని, ముఖ్యంగా చూస్తే రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల్ని తన సొంత పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకుంటూ ప్రతిపక్షాల మీద అయితే కనుక దాడులు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే తాజాగా చూస్తే ఏదైతే ఏలూరు సాంబశివరావు మీద కూడా ఒక కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. నిన్న అధికారులు వెళ్ళి ఒక గోండాల తరహాలో ఆయన్ని అటాక్ చేసినటువంటి పద్ధతి మాత్రం రాజకీయంగా కూడా కలకలం రేపుతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కక్షా రాజకీయాల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఎవరైనా కూడా ఎలాగ ముందుకు వెళ్ళాలి అని రాజకీయంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం తన కక్షా రాజకీయాలకు పదును పెడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఏలూరు సాంబశివరావు గారి ఉదంతం, అది మీరు చూసుంటారు కదా సార్, దాని మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి, ఏం చెప్తారు? ఏలూరు సాంబశివరావు పాపం పర్చూరు నియోజకవర్గంలో వ్యతిరేకత అంటే వైసీపీ అనుకూల పవనాలు రాష్ట్ర వ్యాప్తంగా వీచిన సమయంలో కూడా ఆయన గెలిచాడు. అంటే చాలా స్ట్రాంగ్ లీడర్. ప్లస్ తెలుగుదేశం పార్టీ తరఫున చాలా అంకిత భావంతో పనిచేస్తూ ఉంటాడు. ప్రజలకి వాళ్ళకి కూడా ఏదన్నా ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో ఎటువంటి ఇవి రావు కదా, అందులో ఆయన నియోజకవర్గంలో రావు కదా. ఆయన పాపం సొంతగా ఏదో తాపత్రయపడి అవన్నీ చేస్తూ ఉంటాడు. ఆయనకి మంచి పేరు కూడా ఉన్నది. అటువంటి ఎమ్మెల్యేని ఎట్లా ఓడించాలి అంటే దీనికి రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే అతనికన్నా కూడా ఇంకొక మంచి లీడర్ని తయారు చేసి అతన్ని కార్యకర్తలు అతనితో పాటు ప్రజలతోటి మంచి సంబంధాలు పెంపొందించుకొని నాయకత్వాన్ని పెంపొందించుకొని ప్రజల విశ్వాసం పొంది గెలవటం, ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి అంటే మొత్తం గెలిచిన ఎమ్మెల్యేని అడ్డుకొని ఆయన మీద అధికారుల్ని పంపించి, పోలీసుల్ని పంపించి, దొంగ ఓట్లు జరిపించి, ఆయన ఆర్థిక మూలాలను దెబ్బకొట్టి ఇవన్నీ చేయటం రెండో పద్ధతి. దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రెండో పద్ధతి సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఒక లీడర్ని, ఒక పార్టీ, వేరే పార్టీ నాయకుడిని మనం ఓడించాలి అంటే దొంగోట్లు చేర్పిస్తే కుదరదు కదా. నువ్వు ప్రజాస్వామ్యయుతంగా గెలవాలి. ఇక్కడ ఏం జరిగింది అంటే పర్చూరులో చాలా పెద్ద ఎత్తున దొంగోట్లను చేర్పించేందుకు ప్లాన్ చేశారు వైసీపీ వాళ్ళు. ప్లాన్ చేసి ఒక కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టేసి దొంగోట్లను చేర్పించారు. చేర్పిస్తే ఇవన్నీ కూడా సాంబశివరావు సాక్ష్యాధారాలతో సహా పట్టుకున్నాడు. సాక్ష్యాధారాలతో సహా దొరికినాయి. మొత్తం అవన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడం, అవన్నీ చేయటం, వాళ్ళకి కంప్లైంట్ కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయటం కేంద్ర ఎన్నికల సంఘంతో చేసేటప్పటికి ఏమైంది అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఒక సిఐని, 3 ఎస్ఐల్ని సస్పెండ్ చేశారు. ఎందుకు? ఈ పోలీసులు దగ్గరుండి, అంటే ఈ బిఎల్ఓలు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి దాదాపుగా మొత్తం ఒక 300 మంది దాకా అనుకుంటా, 300 మంది మహిళా పోలీసులు, అంటే విలేజ్ సెక్రటేరియట్లో పనిచేసే మహిళా పోలీసుల్ని బిఎల్ఓలుగా పెట్టాడు. జనరల్గా బిఎల్ఓలుగా మహిళా పోలీసుల్ని పెట్టరు, అసలు అటువంటి కాన్సెప్ట్ లేదు. వాళ్ళని వేరే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపాలిటీ నుంచి, వీళ్ళ నుంచి తీసుకుంటారనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి కొంచెం వెరైటీగా మహిళా పోలీసుల్ని బిఎల్ఓలుగా పెట్టాడు. ఈ మహిళా పోలీసులు ఎవరి అండర్లో పనిచేస్తారు అంటే అక్కడ ఎస్ఐ అండర్లో పనిచేస్తారు. అందుకని ఆ సిఐ, 3 ఎస్ఐలు వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ బిఎల్ఓల్ని వీళ్ళని ఉపయోగించుకొని దొంగ ఓట్లని చేర్పించే కార్యక్రమంలో కంప్లీట్గా తలమునకలైపోయి ఉన్నారు. అవి ఆధారాలతో సహా ఈయనకి దొరకటంతో మొత్తం కేంద్ర స్థాయి వరకు కూడా ఇవన్నీ కంప్లైంట్ వెళ్ళేటప్పుడు వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. అంటే అటాచ్ చేశారు, డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. ఎన్నికల విధుల్లో ఈ 4 పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు అని ఒక స్టిక్కర్స్ పాస్ చేశారు. ఇది ప్లాన్ నెంబర్ 1కి దెబ్బ పడ్డది. జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్ నెంబర్ 1కి దెబ్బ పడ్డది. ఇప్పుడు ప్లాన్ నెంబర్ 2 ఏం చేయాలి అంటే దొంగ ఓట్లను చేర్చలేకపోయాం కదా, అందుకని ఏం చేశాడు అంటే ఈయనకి కొన్ని గ్రానైట్ కంపెనీలు అవి ఉన్నాయన్నమాట. ఈయనకి ఏంటంటే ఒక నోవా అగ్రిటెక్ అనే ఒక కంపెనీ ఉండేది, ఇప్పుడు లేదు, ఇప్పుడేమీ ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్స్ లేవు.
వాళ్ళు ఏదో పబ్లిక్ దీనికి వెళ్తూ ఉన్నారు. అదంతా వేరే కథ. అదంతా వీళ్ళకేం సంబంధం లేదు, ఈయనకు కూడా సంబంధం లేదు. ఈయనకి ఎప్పుడో ఆ కంపెనీ ఉండేది, ఇప్పుడు లేదు, అందులో ఆయనకేమీ సంబంధం లేదు. ఆ కంపెనీకి సంబంధించిన ఒక డైరీ దొరికింది. ఆ డైరీ కూడా ఎక్కడ దొరికింది, ఎట్లా దొరికింది అంటే వాళ్ళు వదిలేసిన గోడౌన్లో దొరికింది అనమాట. అది ఎట్లా దొరికింది అంటే ఈయనకి గ్రానైట్ కంపెనీలు, కొన్ని గ్రానైట్ యూనిట్లు నడుపుతూ ఉంటాడు. వీటి మీద అంటే ఆయన ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలి కదా, అది కదా మన ధ్యేయం. అందుకని చెప్పి మనందరం అటాక్ చేయించాం ఆయన మీదకి. అంటే మనం అంటే వైసీపీ లీడర్లు వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి చక్కగా అటాక్ చేయించారు. అటాక్ చేయించడం కూడా వైసీపీ గూండాలు వీళ్ళందరూ వెళ్ళి మరి అధికారులతో సహా కలిసి వెళ్ళి ఇచ్చేశారు. ఆ సందర్భంగా ఏదో ఒక డైరీ దొరికిందని, ఆ డైరీలో ఏముంది అంటే 2019 ఎన్నికల్లో ఆ కంపెనీ నోవా అగ్రిటెక్ అనే కంపెనీ ద్వారా ఒక 17 లక్షల రూపాయలు ఒక 2 గ్రామాల్లో పంచిపెట్టారని డైరీలో రాసి ఉన్న విషయం ఒకటి దొరికింది. దాని మీద ఇప్పుడు కేసు పెట్టారు. అంటే మొత్తం ఒక ఆర్థిక లావాదేవీలు చాలా జరిగిపోయినాయి, ఓటర్లని కొనేశారు, చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అని ప్రూవ్ చేయడానికి వాళ్ళకు ఇప్పుడు ఒక ఇది దొరికిందనమాట. ఆఫీసర్లు వాళ్ళు కూడా కొంచెం బుర్రతోటి ఆలోచించాలి కదా. అదేం లేదు, మనకి పైనుంచి ఆదేశాలు వచ్చేమో చేసేద్దాం అన్న ఉద్దేశంలో ఉన్న ఆఫీసర్లు వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు కేసు పెట్టేశారు. ఆ కంపెనీకి చెందిన ఒక 5గురి మీద కేసు పెట్టారు. ఇది అక్కడ జరుగుతున్నది. ఇప్పుడు సాంబశివరావుని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు అనేది మీకు క్లియర్ కట్గా నేను వివరించి చెప్పాను. దొంగ ఓట్లను పట్టుకుంటావు, లేకపోతే మేము దొంగ ఓట్లని పట్టుకుంటే నువ్వు చూసి చూడనట్టు వదిలేయాలి అన్న కాన్సెప్ట్ వైసీపీది. మరి పాపం ఈయన మరి నిజంగా గెలిచిన వాడు ఏం చేస్తాడు, దొంగ ఓట్లు చేరిస్తే ఊరుకుంటాడా? అదే ఆ విధంగా ఇప్పుడు ఆయన క్లియర్ కట్గా ఆయన చెప్తూనే ఉన్నాడు. ఆయన మళ్ళీ పోరాటం చేస్తాడు. ప్రజల మద్దతు ఆయనకి పుష్కలంగా ఉన్నది, ఎటువంటి ఇది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కూడా ఈ ఆఖరి నిమిషంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు చాలా విస్తృతంగా చేసి ఎట్లయినా సరే ఇరికించుకోవాలి, ఎట్లయినా సరే తెలుగుదేశం నాయకుల ఆర్థిక మూలాలని దెబ్బకొట్టాలి అన్న కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. సార్, అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే అధికారులు బళ్ళల్లో కారం పొడి ప్యాకెట్లు పెట్టుకుని తిరగటం ఏంటి సార్? అది ఒకటి ఇక్కడ ఏలూరు సాంబశివరావు గారి అంశంలో ఆ వీడియో కూడా వాళ్ళే తీసి విడుదల చేసినట్టున్నారు సాంబశివరావు గారి అనుచరులు. అధికారులు అరెస్ట్ చేయడానికి వెళ్తే కారం పెట్టుకుని తిరగడం ఏంటి అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పేరుకే అధికారులు, కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేకు, ఎంపీకు, లేకపోతే మంత్రికు ఎవరికో డబ్బులు ఇచ్చి పోస్టింగులు తెచ్చుకున్న వాళ్ళు కదా. ఈ బ్యాచ్ అంతా అదే బ్యాచ్ కదా. వాళ్ళకి సహజంగానే ఈ టైప్ ఆఫ్ గుణగణాలు ఉంటాయి. వాళ్ళు మొత్తం కార్లల్లో కారం పొడి ప్యాకెట్లు అనమాట, అవన్నీ పెట్టుకొని రాడ్లు, కొంతమంది గుండాలు కూడా ఉన్నారని చెప్తున్నారు. వైసీపీ గుండాలు కూడా ఈ ఆఫీసర్లతో పాటే వచ్చారు. అంటే వీళ్ళకి ప్రొటెక్షన్ అనమాట, ఆఫీసర్లకి ప్రొటెక్షన్. అంటే ఆఫీసర్లను తీసుకొచ్చిందే వాళ్ళు కదా. అదే ఈ విధమైన వ్యవహారాలు మొత్తం అసలు ఒక ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతూ ఉన్నాయి. కొన్ని బయటికి వస్తున్నాయి, కొన్ని బయటికి రావటం లేదు. అధికార బలంతో అందరినీ అణిచివేయటానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం ఈ విధంగా బయటికి వస్తూ ఉన్నాయి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కక్ష రాజకీయాలు ఈ రోజున తారాస్థాయికి చేరుతున్నట్లుగా అయితే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతో అర్థమవుతుంది. ఇక ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతున్నా కూడా ఇప్పటికీ అధికారులు మార్పు రానట్లుగా కొంతమంది వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు అధికారులు ఎవరైతే ఈ విధంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ తలకి చుట్టుకునేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.